దా ఇటు చీర ఒకటి ఇక్కడ ఈరోజు రేపటితోటి మన సర్ కార్యక్రమం కూడా వస్తూ ఉంది. దాని మీద ఒకసారి వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికి ఒకసారి సర్ ప్రోగ్రాం వచ్చేసి 24 ఏళ్ళ ముందు 2002లో ఈ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి అప్పుడు చేయటం జరిగింది. ఆ తర్వాత 2002 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి చేయటం జరుగుతూ ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి దానికి సర్ ప్రోగ్రామ్ అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టారు. దీంట్లో ఏంటంటే ఈ 24 సంవత్సరాల్లో చాలా ఫేకీ రావటం, అదేవిధంగా ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ట్రేస్ కాకుండా ఉండటం, ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరికి కూడా డోర్ టు డోర్ పెట్టి దీనికి ఒక ప్రిస్టేజ్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకొని దీని ఇంటింటికి ఒక బిఎల్ఓని పెట్టేసి అదేవిధంగా దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మొన్న కూడా చెప్పాను, మనం అందరం కూడా ఆల్ పార్టీస్ వాళ్ళు బిఎల్ఏ అని పెట్టారు. బిఎల్ఏలు కూడా తిరుగుతూ ఉన్నారు. దాంట్లో పోయినప్పుడు బిఎల్ఓ తోటి పోయి అదేవిధంగా వాళ్ళ వెరిఫికేషన్లో ఆ డోర్లో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా అందరికీ కరెక్ట్గా ఓటర్ లిస్టు ప్రకారంగా ఉన్నాయా లేవా, లేకపోతే చనిపోయి డెత్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఆ విధంగా చేయటం జరుగుతూ ఉంది. దీంట్లోకి వచ్చే లోపలికి ఇప్పుడు మనకి జూలై 14 రేపటితోటి అది క్లోజ్ అవుతూ ఉంది. అదేవిధంగా జూలై 21, 2026న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తయారవుతుంది. సెప్టెంబర్ 22, 2026లో ఫైనల్ ఓటర్ లిస్టును కూడా ప్రింట్ అవుతుంది. కాబట్టి దీంట్లో నేను మీ ద్వారా ప్రజలను కోరుకునేది, ఎక్కడెక్కడ డెత్ కేసులున్నా అదేవిధంగా కొత్త ఓట్లు ఏమన్నా ఉన్నా కూడా ఆ బిఎల్ఓలకు తెలియపరచండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ ఓట్లు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి దగ్గర కూడా ఎక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ మనకు ఒంగోలు వేసుకుంటే ఒంగోలులో ఒక ఇంట్లోకి ఒక అధికారి ఎవరన్నా వచ్చారంటే అధికారి వచ్చినప్పుడు ఆ టైంలో ఓటర్ ఎంట్రీ చేసుకుంటాడు. మళ్ళీ అధికారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది అలానే ఉండిపోతుంది. వాళ్ళు ఎవరనేది కూడా బిఎల్ఓలకు తెలవట్లా, బిఎల్ఏలకు తెలవట్లా, ఎవరికి తెలవట్లేదు. అది నాన్ ట్రేస్డ్ ఓట్ల కింద అవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఓట్లతోటి దొంగ ఓట్లు వేయటాలు కానీ రేపు ఇట్లా ఉండే పరిస్థితులు ఇదివరకు అంతా కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి మనకు కావాల్సింది, మేము కూడా బిఎల్ఓలకు కానీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ మన ఆర్డీఓ గారికి కానీ అది కూడా చెప్పాం, ఎక్కడైతే ట్రేస్ కాని ఓట్లు ఉంటాయో వాళ్ళకి నోటీస్ పంపించండి, దాన్ని పెండింగ్ పెట్టండి. అదేవిధంగా డెత్ ఎవరైతే ఓటర్లలో ఉన్నాయో అవన్నీ కూడా తీసేయండి. ఎట్లా డోర్ టు డోర్ తిరుగుతున్నాం కాబట్టి ఆ రెండు కూడా చెప్పాం. కాబట్టి దానికి ఓటర్లు మళ్ళా రేపు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ట్రేస్ కానిది కూడా వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి ట్రై చేస్తారు. ఆ ట్రై చేసినా కూడా వాళ్ళకి ఎవరు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ ఓటు వాళ్ళు కరెక్ట్ చేసుకోలేకపోతే దాన్ని తీసేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ట్రేస్ కాని ఓటులను కూడా ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ బిఎల్ఓలకు కూడా పోయినసారి కూడా చెప్పాం, అదేవిధంగా మనం కూడా బిఎల్ఏలకు కూడా చెప్పాం. దానికి అందరూ కూడా మనోళ్ళు కూడా అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈరోజు ఆల్మోస్ట్ 74% ఇప్పటికీ కంప్లీట్ అయింది. ఆ మిగతాది కూడా రేపటికల్లా కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి 77.76 అయింది. సారీ 97.76% ఈ రోజుకి కంప్లీట్ అయింది. ఇంకొక రోజు ఉంది ఇచ్చినప్పుడు ఆ 2% కూడా అది కూడా కంప్లీట్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా 100% మనకు కంప్లీట్ చేశారు. మా బిఎల్ఏలు కూడా బాగా వాళ్ళు కూడా వాళ్ళతో పాటే తిరిగి కష్టపడ్డారు. అదేవిధంగా దానికి ఒక కమిటీ వేసాం. మా టౌన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి మన సన్నీ కానీ అదేవిధంగా కాశీ కానీ కొంతమందిని వేసిన వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోటి ఇవన్నీ కూడా పనిచేసి వాళ్ళంతా కూడా చేశారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే బిఎల్ఓలు కూడా చాలా దగ్గర కూడా బిఎల్ఏలు కూడా కష్టపడి పనిచేశారు. కొంతమంది దగ్గర ఇబ్బందులు ఉండే దగ్గర కూడా సెకండ్ ఆప్షన్ కూడా వాళ్ళకు కూడా కొంతమందిని అకామిడేట్ జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా మనకి కరెక్ట్గా చేసేదానికి కూడా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. దీంట్లో మేజర్గా
చేసేది పని కూడా ఒక చిత్తశుద్ధితో చేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా రేపు జరిగిపోయేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ఒకటి మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక ఓటు ఇక్కడ పెట్టుకొని, ఒక ఓటు ఇంకో డివిజన్లో పెట్టుకొని, లేకపోతే ఒక ఓటు ఇక్కడ పెట్టుకొని, మళ్ళీ ఇంకో నియోజకవర్గంలో ఒకటి పెట్టుకొని, ఈ విధంగా చేసేవన్నీ కూడా రేపు ఫైనల్ ఓటర్ లిస్ట్ కానీ ఫైనల్ అయిపోయిన తర్వాత ఎవిడెన్స్ తోటి ఎవరైనా కూడా ఇదిగో ఇక్కడ ఇతను ఓటు ఉంది, అక్కడ వచ్చే నూతలపాడులో ఓటు ఉంది, అదేవిధంగా ఇంకోటి అద్దంకిలో ఓటు ఉంది అనేది ఎవరన్నా కూడా డబల్ ఎంట్రీలు కానీ జరిగింది అంటే దాన్ని ఇమీడియట్గా జైలు శిక్ష వేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పారు. విత్ ప్రూఫ్ తోటి ఇస్తే జైలు శిక్షతో పాటు దానికి జరిమానా కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇదివరకులాగా ఉండదు. ఇదివరకులాగా ఒక ఓటు ఒక పేరు మీద 10 ఓట్లు 20 ఓట్లు లేకపోతే 30 ఓట్లు. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ అప్పుడు మేము ఎంత పోరాడామో మాకు తెలుసు. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పెట్టాం. అదేవిధంగా స్టేట్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత చాలా ఓట్లు తగ్గించారు. ఇలాంటి ఓట్లు అవన్నీ కూడా ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చి ఓటేస్తారు. అప్పుడు ఐడి కార్డు ఏదో ఒకటి చూపిస్తారు, చూసేదను ఆ రకంగా దొంగ ఓట్లు వేయటాలు ఇవన్నీ కూడా ఆ రోజులు ఉండే పరిస్థితులు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేసేది ఒకటే, మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించమని కూడా పోయినసారి చెప్పాము. చాలామంది అందరూ కూడా సహకరించి ఇప్పుడు ఆల్మోస్ట్ 98% వరకు అయిపోయి ఇంకా 2% రేపు రాత్రి కల్లా కంప్లీట్ చేస్తారు. దీంట్లో ఎవరైనా కూడా మనది కొంత ఇంకా కన్ఫ్యూజన్లో మాది పల్లెటూరు కదా, ఇక్కడ టౌన్లో ఉంటున్నాం కదా, మనకు అక్కడే ఉండాలి ఇక్కడ ఉండాలి అని మాత్రం అనుకోకండి. ఉంటే రేపు వచ్చిన తర్వాత ఏదైనా కూడా 2 ఓట్లు 3 ఓట్లు 5 ఓట్లు ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ అవుతుంది. మేము కూడా ఇన్డెప్త్గా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాం. రేపు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము చెక్ చేస్తాం. అదేవిధంగా మెయిన్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేస్తాం. ఎక్కడన్నా అలాంటివి జరిగినా కూడా అంటే పార్టీలన్నీ మాట్లాడట్లా, ఏ పార్టీ అయినా సరే మా పార్టీలో కూడా మేము ఆ విధంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అట్లా కాదు, ఏదైనా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఖచ్చితంగా చేసే పని చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడే రేపు ఒకరోజే ఉంది కాబట్టి అందరూ కూడా మార్చుకోండి. మాకు అక్కడ వద్దు, ఇక్కడ కావాలంటే ఇక్కడ, అక్కడ కావాలంటే అక్కడ, ఏదో విధంగా ఒక ఓటు ఒక మనిషికి అనేది ఉండాలి. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన డిస్టిక్ కూడా 97.63 మన డిస్టిక్లో కూడా అన్ని నియోజకవర్గాల ఆ మాదిరి అన్నీ అయినాయి. కాబట్టి చేసిన అధికారులు కూడా దీని మీద ఎక్కడైతే స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. వేరే యాక్టివిటీ కూడా పెట్టుకోకుండా దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. టొబాకో అది మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో సిపిఐ సిపిఎం వైఎస్ఆర్ పార్టీ కొంతమంది కలిసి రైతుల్ని కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని మీద 3 సార్లు ఇప్పటికి 2 సార్లు పెట్టారు సీఎం గారు. ఎవరైతే ప్రొక్యూర్మెంట్ చేసే కంపెనీస్ అందరినీ పిలిచారు. అదేవిధంగా ఫస్ట్ సారి మీటింగ్ అయితే రైతు సంఘాల నాయకులను కూడా పిలిచారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు, కూర్చోబెట్టారు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అన్నీ తెలుసుకున్నారు. ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు బోర్డోళ్ళు కూడా ఉన్నారు. బోర్డోళ్ళు ఒకటే చెప్పారు, మేము 145 మిలియన్ల వరకు ప్రొవిజన్ ఉంటుంది, 145 తర్వాత ఇబ్బంది అవుద్దని చెప్పి బోర్డోళ్ళు ఆల్రెడీ కూడా రైతులకు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా బోర్డోళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మన వాళ్ళేమో రైతులు 90,000 ఇంకొక 90 మిలియన్లు పొగాకు ఎక్స్ట్రా పండించారు. ఈరోజు ఎక్స్ట్రా పండించిన తర్వాత ఈరోజు పొగాకేమో ఎక్కువైపోయింది, బయర్స్ ఏమో తక్కువ అయిపోయారు. బయర్స్నేమో ఇబ్బంది ఉండేటప్పుడు మీరు ఎట్లా ఒకటి కొనాలి. పోయినసారి అంతకు ముందుసారి కూడా మీకు బాగా మీకు ఆదాయం వచ్చింది. కాబట్టి ఈసారి మీరు ఎంతో కొంత మీరు కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళేమో జిఎస్టీ అది వరకు 18% ఉంటే ఈరోజు దాన్ని 40% చేశారు. మనకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పైన కామర్స్ మినిస్టర్ తోటి కానీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడి దాన్ని కూడా ఒక ఎంపీలని అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒకసారి ఢిల్లీ పోయేసి
అది కూడా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా మాకు ఫస్ట్ సారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన ఆ కంపెనీలు వాళ్ళకు కూడా చెప్పారు, 200 రూపాయలకి హై గ్రేడ్ తక్కువ కాకుండా కొనండి. ఆ తర్వాత ఏదైతే నో బిట్లు పడుతున్నాయో ఎక్కువ నో బిట్లు కాకుండా చూడండి, రైతులను మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అది పొగాకు వెనక్కి తీసుకెళ్లేటట్టుగా కాకుండా చూడండి అని చెప్పేసి దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా కూడా అదే పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పెట్టడం కూడా జరిగింది మీటింగ్. మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ కంపెనీల వాళ్ళందరినీ కూడా మెయిన్ వాళ్ళందరినీ కూడా రమ్మన్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ కూడా చెప్పి దాని మీద కొంచెం గట్టిగా మనం చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు కూడా కొంచెం ఏదో విధంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా ఏ విధంగా చేస్తే, బోర్డు ద్వారా చేస్తే ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో వచ్చేసి మనకేదో అక్కడ వేరే విధంగా వాళ్ళు ఏదో పార్టీలు లేకపోతే ఇంకోటో రైతులకి ఏదో ప్రేమ మీద వచ్చి ఏదో చేస్తున్నారనేది మాత్రం రైతులు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నా. ఎందుకంటే మైసూరు పొగాకులో ఈ రోజుకి ఆ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి ఎప్పుడు కొనలా. వాళ్ళకి ఇచ్చిన రేట్లు పెట్టేసి కొనుక్కున్నారు తప్పితే ఏ రోజు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనిన పాపాన పొగాకుకి కర్ణాటకలో లేదు. మన దగ్గరే అనేక సార్లు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అనేక సార్లు కూడా మన ప్రభుత్వంలోనే అనేక సార్లు రైతులను ఆదుకుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రైసిస్లో ఉన్నారు. ప్రభుత్వం పథకాలకు అన్నిటికీ చేస్తూ ఉన్నారు. డబ్బు లేదు, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయాడు ముందోడు. ఆయన వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో విధంగా చేయాలనే ఆ ఇంటెన్షన్ తోటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నా. సమన్వయంతో పోండి. దొంగల మాటలు, దొంగల ఆలోచనలతోటి మీరు వాళ్ళు నమ్మగాకండి. ఇప్పుడు ప్రతి ఓళ్ళు వస్తారు, ప్రతి ఓళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి మాట్లాడతారు. కానీ ఏది వాస్తవం, ఏ ప్రభుత్వంలో ఏ విధంగా ఆదుకున్నారు రైతులు అనేది రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ రైతు సంఘాలకు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగిద్దని చెప్పి మేము అందరం కూడా చెప్తున్నాం. ఆ రోజు మేము ఎమ్మెల్యేలు అందరం పోయాం, మంత్రులు వచ్చారు, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న ఉన్నాడు. ఆ రోజు అందరం ఉండి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది కదా, ఒక అనలైజ్కి వెళ్తున్నారు. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు, పంట వేయనోళ్ళు మాటలు అవన్నీ వినగాకండి. కష్టాలు అనేది అటు రైతులకు తెలుస్తుంది, అదేవిధంగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి ప్రభుత్వాలకు తెలుస్తాయి. ఏదైతే సమన్వయం చేసే బోర్డుకు తెలుస్తుంది తప్పితే అసలు పంటను పండించకుండా ఉండి ఈరోజు కావాలని చెప్పేసి రైతులు రెచ్చగొడతా రోడ్ల మీద కూర్చునే వాళ్ళ మాటలు నమ్మద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పోయినసారి బర్లీ పొగాకు కూడా మంది బ్లాక్ సాయిల్ కాకుండా బర్లీ పొగాకు కూడా 350 కోట్లకు పెట్టి కొన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ బర్లీ పొగాకు అనేది క్రాప్ హాలిడే ప్రకటించండి, పొద్దుగొగ్గుల పొగాకుది ప్రత్యామ్నాయ ఏదైతే పంటలు ఉన్నాయో అది చూసుకోండి, ఇబ్బంది వస్తుంది, పొగాకు అనేది రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని దేశాలలో కూడా పొగాకు వేస్తున్నారు కాబట్టి గిట్టుబాటు ధర రాదు, రైతులు దాని మీద కాకుండా ఆల్టర్నేటివ్ కూడా చూసుకోండి అని చెప్పేసి పోయినసారి కూడా చెప్పారు. బర్లీ పొగాకు కూడా ఈరోజు ఎవరు ఇలా లాస్ట్ టైం క్రాప్ హాలిడే ఇచ్చారు, ఎవరు చేయలేకపోయారు. అదే పరిస్థితి రేపు క్రాప్ ఇచ్చేస్తే ఎట్లా ఉంటారనే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. రేపు దీనికి కూడా క్రాప్ హాలిడే ఇస్తే వ్యాపారస్తులకి మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకోవడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పైన పడుతుంది. మళ్ళీ వాళ్ళు సెటరేట్ అయిపోయి మళ్ళీ రైతులు వచ్చి మళ్ళీ బోర్డులు వచ్చి ఇవన్నీ జరగాలి అంటే 10 సంవత్సరాలు పడుతుంది. మిగతా దేశాలు ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తుంది, ఇండియాలో తగ్గిపోద్ది. కాబట్టి అలాంటి పరిస్థితులు తీసుకొచ్చుకోవద్దని కంపెనీ వాళ్ళు కూడా హితవు పలుకుతూ ఉన్నా. మీరు కూడా ఆలోచించుకొని అందరూ కూడా ఇప్పుడుండే పరిస్థితి క్రైసిస్ని అందరూ కూడా చేయాలని చెప్పి ఆ కంపెనీల వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు కూడా ఒక సమన్వయంతో ఒకటి ఆలోచనతో చేసుకోండి. దొంగ మాటలు వినగాకండి. దొంగ మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడు అట్లానే ఉంటారు. ఎప్పుడు కూడా పొగాకు రైతుల్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మరోసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.